హాయ్ అండి. వెల్కమ్ టు లావణ్య కిచెన్. నేను మీ లావణ్య. టుడే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బేళ్ళ పులుసు విత్ మునక్కాయల కర్రీ అండి. ఈ కర్రీ జొన్న రొట్టె అయినా, చపాతీ అయినా, అన్నమైనా దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకొని వాటిని కొంచెం వాటర్ ఆయిల్ యాడ్ చేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేయాలి. ఈ జీలకర్ర ఆవాలు చిటపటలాడడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి అండి. ఈ కరివేపాకు పచ్చిగా ఉంటే టేస్ట్ అనేది బాగుండదు. తర్వాత ఇందులోనే కొంచెం వెల్లుల్లి ముక్కలు వేసి బాగా వేగించుకోవాలి. ఎలా అంటే అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవడం వల్ల ఈ ఉల్లి ముక్కలు అనేది పచ్చివాసన రాకోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. బ్రౌన్ కలర్ వస్తే చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఇందులోనే చిన్నగా కోసిన టమాటా ముక్కలను వేసి వాటిని బాగా వేయించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా అయిన తర్వాత ఇందులో ములక్కాడలు వేసి వాటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్టు, పసుపు, కారం వేసి బాగా ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వలన ములక్కాడలకు ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా పక్కన వదిలేయాలండి. తర్వాత ములక్కాడలు మాడిపోకోకుండా మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలండి. అలాగే వదిలేస్తే అడుగంటి చేదుగా ఉంటుంది. కొంచెం కలుపుకోవడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పును బాగా మెత్తగా చేసుకొని వీటిలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి అండి. ఇలా ఉడికించుకోవడం వలన కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కావాల్సింది మసాలా అండి. ఈ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కొబ్బరి పొడి, ధనియాల పొడి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఆ మసాలా తెచ్చి ఈ కూరలో యాడ్ చేయడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా ఏ కూరలోకైనా వాడచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ లాగా ఉంటుంది ఏదైనా సరే. తర్వాత ఇది ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. పలుచగా ఉండకుండా కూర చిక్కబడుతుంది. కొంచెం గార్నిష్ కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బేళ్ళ పులుసు విత్ మునక్కాయల కూర రెడీ అయిందండి. నా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. పెట్టిన నోటిఫికేషన్స్ మీ దాకా చేరాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.